సాగరం మదించి అందించిన అమృత సాగము సందేహాలను తీర్చే సమాధానాల విహారం ఆనందానికి కొలువుగా ఆరోగ్యానికి నెలవుగా ఆనందానికి కొలువుగా ఆరోగ్యానికి నెలవుగా పిలిచేతో మా వెలిగే నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో వానాకాలం విరోచనాలు, స్వైన్ ఫ్లూను ఎలా వదిలించుకోవాలి, చిన్న వయసులో వెన్నునొప్పి ప్రమాదమా, విషజ్వరాలకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. వెల్కమ్ బ్యాక్ టు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ. వానాకాలంలో విరుచుకుపడే విష జ్వరాలను అడ్డుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరిసరాల్లో చెత్త చెదారం, మురికి నీరు నిల్వ ఉండకుండా చూడండి. దోమలు పెరగకుండా మందును పిచికారీ చేయండి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ లేకుండా చూడండి. సుఖీభావ్ ప్రేక్షకుల ఆరోగ్య సమస్యలకు వైద్య రంగంలో ఎనలేని అనుభవం సంపాదించిన వైద్య బృందం అందించే సమాధానాల మాలిక సమస్య సలహా ఇప్పుడు చూద్దాం. అమలాపురం నుంచి రాజేష్ మనకి లెటర్ రాశారండి. నాకు 29 ఏళ్లు. నేను చిన్నప్పటి నుంచి టాన్సిల్స్ తో బాధపడుతున్నాను. ఇప్పటిదాకా ఈ సమస్యకు మందులు వాడాను. వాడినన్ని రోజులు ఏ సమస్య లేదు. మందులు మానేయగానే టాన్సిల్స్ నొప్పి పెడుతున్నాయి. టాన్సిల్స్ విషయంలో ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా? మీ సలహా చెప్పండి. రాజేష్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు టాన్సిల్స్ తో పాటు టాన్సిల్లో ఫెరింజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారండి. అంటే మీరు డాక్టర్ గారిని సంప్రదించారో లేదో నాకు తెలియదు. ఒకవేళ సంప్రదించి డాక్టర్ గారు మీకు టాన్సిల్స్ చాలా పెద్ద సైజులో ఉన్నాయి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టాన్సిల్ ఒకటే ఇన్ఫెక్షన్ అవుతుందంటే మటుకు టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోవటం మంచిదండి. అలా కాకుండా మీకు గొంతు నొప్పి వచ్చినప్పుడు టాన్సిల్ సైజు నార్మల్ గా ఉండి గొంతులో ఎర్రగా పూత పూసినట్టయితే దాన్ని ఫెరింజైటిస్ అంటాం అనమాట. అది మనం టాన్సిల్ ఆపరేషన్ చేసినా కూడా పోదు. సో మనం ఇక్కడ మెయిన్ గా టాన్సిల్ నుంచి వచ్చిందా ఫెరింజైటిస్ నుంచి వచ్చిందా అని కనుక్కోవాలి. ఒకవేళ టాన్సిలైటిస్ నుంచే వచ్చిందైతే మటుకు మీరు దానికి ఆపరేషన్ చేయించుకోవటం మంచిదండి. రెండోది ఏంటంటే, మనం ఒకసారి ఆ థ్రోట్ లో ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా నుంచి వస్తుంది, ఆ బ్యాక్టీరియా ఏ మందులు సూటబుల్ అనేది తెలుసుకోవటం మంచిదండి. మీరు దగ్గరలో ఉన్న ల్యాబ్కి వెళ్ళి ఒకటి థ్రోట్ స్వాబ్ టెస్ట్ చేయించుకొని ఆ థ్రోట్ స్వాబ్ లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టయితే దానికి సరిపడిపోయే మందుని మీరు ఒక వారం 10-15 రోజులు వాడండి. వాడిన తర్వాత మీరు చల్లటి పుల్లటి తీసుకోకుండా ఉండండి. దాంతోపాటు మసాలా ఆయిల్ తగ్గించుకోండి. వీలైనంత స్లోగా మాట్లాడండి. కొంచెం మంచినీళ్ళు ఎక్కువ సార్లు తాగుతూ ఉండండి. సో ఇలా మీరు కొంచెం గొంతుకు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు తగ్గొచ్చండి. అలా లేదు అనుకుంటే మటుకి మీరు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ గారిని మళ్ళీ సంప్రదించండి. ఆ టైంలో డాక్టర్ గారు చెప్తారు టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉందా, టాన్సిల్ ఫెరింజియల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఓన్లీ ఫారెన్స్ అని. ఓన్లీ ఫారెంజియల్ ఇన్ఫెక్షన్ అయితే మీరు మందులు పడితే సరిపోతుందండి. టాన్సిల్ ఫెరింజియల్ ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇంటెన్సిటీని బట్టి ఒకవేళ టాన్సిల్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్టయితే టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోవటం మంచిది. టాన్సిల్ ఆపరేషన్ వల్ల ఎలాంటి నష్టం లేదండి. మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి మీ విషయంలో చేయించుకోవటం మంచిది.